ఒకవేళ ఇర్రెగ్యులారిటీ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది. వాళ్ళేం ఓపెనీ చేయలే, లేకపోతే ఏమన్నాడు, ఒకవేళ అది ఇర్రెగ్యులరైజ్ అయితే రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది. ఎప్పుడు ఈయన ప్రతిపక్ష నాయకునప్పుడు నిబంధన ఉంది. ఇదే ముఖ్యమంత్రిగా వస్తే నిబంధనలు లేవు. మానం, అభిమానం, మానవత్వం గురించి మీరు మాట్లాడకండి రేవంత్ రెడ్డి గారు. వాళ్ళేం దేశద్రోహం చేయలే, వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు, దాంట్లో కట్టుకున్నారు. ఒకవేళ అనుమతులే. ఇప్పుడు ఏమంటారు ప్రజలారా, స్వయాన రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటువంటి వ్యాఖ్యలు, ఇది మార్ఫింగ్ కాదు, ఏం కాదు. మీకు రాధాకృష్ణ గారు కూడా క్లియర్ కనబడుతున్నారు. ఒకసారి పూర్తిగా అనుకోండి. రెగ్యులరైజ్ చేయడానికి సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్రిమినల్ వేస్ట్ గా మొత్తం ఉన్న పరంగా నేలమట్టం చేయాల్సిన అవసరం ఉందా సార్? ఇలా గవర్నమెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది. మీరు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే మీరు రెగ్యులరైజ్ చేసుకోండి, మీరు బిల్డింగ్లు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేసుకోండి. ఇంకోటి అయ్యప్ప సొసైటీ గారికి ఒక ఫార్ములా ఇచ్చేది ఉండే, అప్డేట్ ఇచ్చేది. మరి ఏమంటారు దీనికి రేవంత్ రెడ్డి గారు? ఇది మీరు కాదా, అది ఇదేనా, ఇది అదేనా, మీరేనా అని అడుగుతున్నా. దీనికి ఏం సమాధానం చెప్తారు? అంటే ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడేమో ఒకలాగా మాట్లాడతారు, రెగ్యులరైజ్ చేయాలి, మానవత్వం పరిమళించు వేళ మానవత్వంతో ఆలోచించాలా. పాపం సామాన్యులు అమాయకులు, వాళ్ళ అమాయకులు అండి, వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళు తెలియకుండా కొనేసినారు. సో ప్రభుత్వంలో ఎట్లాగో గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, కొన్ని చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలతో సవరించుకోవాలి. అంతేగాని సిమెంట్ వేస్టు, మట్టి వేస్టు, తాటి మట్ట వేస్ట్ అని చెప్పి నువ్వు మాట్లాడినావు. ఇక్కడ మీరు మాట్లాడినారు ఇవన్నీ వేస్ట్ వరస్ట్ అని చెప్పి స్వయాన అనుమూల రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. సాక్ష్యం పక్కన కూర్చున్నటువంటి వదినమ్మనే ఉన్నది సాక్ష్యం. మరి వదినమ్మన చెప్తుందో లేదో మరి ఇంట్లో. ఏవండి రోడ్డు మీద చాలామంది సామాన్యులు పడిపోతున్నారండి, వాళ్ళ పాపం మనకెందుకు, వాళ్ళ కన్నీళ్ళు మనకెందుకు, వాళ్ళ ఇబ్బందులు మనకెందుకు, మన వంశం బాగుండాలా, వాళ్ళ ఏడుపులు మనకెందుకు, అడ్డమైన బూతులు తిడుతూ ఉన్నారు, నేను భరించలేకపోతున్నా అని ఎవరు చెప్పాలి? ఇవన్నీ వదినమ్మ చెప్పాలి, ఎందుకంటే వదినమ్మ ముందే మాట్లాడినారు. అయ్యప్ప సొసైటీలో ఉన్న పలంగా రూపాయి జమేసి ఉద్యోగస్తులు 200 గజాలు 400 గజాలు కట్టుకుంటే జేసీబీలు పెద్ద మిషన్లు తీసుకెళ్ళి పాపం నేలమట్టం చేసి, ఇక్కడ మాత్రం పాపం నేలమట్టం చేసినని మాట్లాడుతున్నాడు. వేస్ట్ ఇసుక సిమెంట్ మిగతాయి చట్టంలో ఒకవేళ ఇర్రెగ్యులారిటీ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది. వాళ్ళేం ఓపెనీ చేయలే, లేకపోతే వాళ్ళేం దేశద్రోహం చేయలే, వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు, దాంట్లో కట్టుకున్నారు. ఒకవేళ అనుమతులు లేవనుకోండి, రెగ్యులరైజ్ చేయడానికి సరే. ఇక్కడ అయ్యప్ప సొసైటీ అంటే అనుమతులు లేవనుకుందాం. అప్పట్లో నువ్వు అనుమతులు లేవు రెగ్యులరైజ్ చేయమని మాట్లాడినారు, కానీ వీళ్ళందరూ సబ్ రిజిస్ట్రేషన్ చేసిండ్రు కదా. మరి ఇప్పుడు ఏ విధవ సబ్ రిజిస్టర్ని సస్పెండ్ చేయాలా, ఏ సబ్ రిజిస్టర్ను డిస్మిస్ చేయాలనేది రేవంత్ రెడ్డి గారు ఆత్మ పరిశీలన చేసుకోవాలా. మానవత్వం గురించి మీరు మాట్లాడకండి సార్, మానవత్వం గురించి మీరు మాట్లాడకండి. మీరు చేసింది ముమ్మాటికి తప్పు. నేను నిన్న కూడా చెప్పినా, నేను రుద్రారం పోయి అక్కడ చెప్పినా. సో రెవెన్యూ అధికారులు అండ్ అట్లనే అక్కడ రుద్రారంలో ఉన్నటువంటి $2 కోట్ల తీసుకొని ఆ చెరువు కబ్జా చేయడానికి కారకుడయ్యండు. తర్వాత ఏం చేస్తారు, ఎవడో ఆ శివాజీ రాజట వాడిచ్చినాడు 2 కోట్లు ఇచ్చి దాన్ని లెవెల్ చేసినారు. తర్వాత ఏం చేస్తారు, ముందు బాంబే హైవే అని చెప్పి వెంచర్ వేస్తారు, విల్లాలు రసగోళాలు అని చెప్పి ఇంట్లలో పెట్టుకుంటారు. ఎవరికి తెలుసు అక్కడ కోమట్టుకుంటే శరీరే మాయమైంది. అంటే ఈడ తప్పు చేసింది రెవెన్యూ ఇరిగేషన్, మీరు శిక్ష వేయాల్సింది రెవెన్యూ ఇరిగేషన్. ఎవడెవడైతే ఉన్నాడో, ఏ ఆఫీసర్ అయితే ఆ ప్రాంతాలలో వీళ్ళు ఇల్లు కట్టుకునే టైంలో ఉన్నారో, ఒకవేళ వాళ్ళు రిటైర్ అయిపోయి ఉంటే తీసుకెళ్ళి బొక్కలేయండి, శిక్ష వేయండి. ఒకవేళ రిటైర్ కాకపోయి ఉంటే ఇమీడియట్గా డిస్మిస్ చేసి వాళ్ళ ఇల్లు కొనుగోలు కారణానికి వాళ్ళే కారణం కాబట్టి వాళ్ళతో కంపెన్సేషన్ ఇప్పియండి, లేదా ప్రభుత్వం జేబులకు వెళ్ళి ఇవ్వండి. రేవంత్ రెడ్డి గారు నీ జేబులకు వెళ్ళి ఇవ్వవు కదా పైసలు, ప్రభుత్వ పైసలకు వెళ్ళి ఇస్తావు నువ్వు ఇయ్యి జేబులకు వెళ్ళి పైసలు, లేదా ప్రభుత్వ ఖజానాలకు వెళ్ళి, లేదా ఎవడు ఏ సబ్ రిజిస్టర్ అడ్డుగోలుగా రిజిస్ట్రేషన్ చేసిండు కుమ్మక్కై, ఏ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కట్టబెట్టింది, ఎవడా రెవెన్యూ ఆర్ఓ, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి నువ్వు వాడిని అరెస్ట్ చేస్తావా, లేకపోతే బొక్కలు ఊసులు లెక్క పెట్టిస్తావా, వాడు రిటైర్ అయిపోతే తీసుకొచ్చి బొక్కలు వేస్తావా? అంటే
తప్పు చేసింది వాళ్ళు, శిక్ష పడేది సామాన్య ప్రజలక. ఏడుస్తున్నారు సార్, సిగ్గు శరం మానవ అభిమానం ఉండాలి సార్. మానవత్వం గురించి టోపీలు పెట్టుకొని మాట్లాడుతున్నారు కదా మీరు. వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళ జీవితాల్లోకి పోయి తొంగి చూడండి మీరు. ఇంకొంతమంది అయితే ఆ ఇల్లుతో సంబంధమే లేదు, రెంటుకున్న వాళ్ళ మీద కూడా ప్రతాపం చూపించినారు కదా, బుల్డోజర్ పెట్టి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు కదా. నేనేమంటున్నా, వాళ్ళ తప్పు లేదంటున్నా. తప్పు తుప్పు పట్టిన రాజకీయం కోసం, నీ 6 గ్యారంటీల కోసం వీళ్ళని వాడుకోకు. మీరు చేసినటువంటి నిర్ణయం హైడ్రా అనేది మంచిదే. నీకు దమ్ములు ఉంటే నీ అన్న మీద పెట్టు బుల్డోజర్, నీ అన్న ఇంటి మీద పెట్టు బుల్డోజర్, పొంగులెట్టి ఇంటి మీద పెట్టు బుల్డోజర్, పట్న మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ మీద పెట్టు బుల్డోజర్, వివేక్ మీద పెట్టు, వివేక్ ఇంటి మీద పెట్టు బుల్డోజర్. వీటి మీద బుల్డోజర్ పెట్టడానికి శాత కాదు, వచ్చి సామాన్య ప్రజల మీద పెడుతున్నావు నువ్వు, కంపెన్సేషన్ కూడా ఇవ్వకుండా. నిజంగా నువ్వు మానవత్వం గురించి ఆలోచించేది ఉంటే, నువ్వు ప్రతిపక్ష నాయకత్వంలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడి, నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక నువ్వు గడ్డి తిన్నవా, లేకపోతే అహంకారం పెరిగి మాట్లాడుతున్నావా? ఏం మాట్లాడుతున్నావో తెలియట్లే. నీకు చిన్న మీద చితికిందా, లేకపోతే మతిమరుపు వచ్చిందా, మర్చిపోయినవా, గజని బ్రదర్ ఆఫ్ రజనీ అయినవా అర్థమవుతలేదు. అహంకారంతో కొట్టుకుంటున్నావు బాగా. నిన్న చెప్పిన అందుకే, బాధితులు, హైడ్రా బాధితులారా, మీకు ఇల్లు లేకుండా, నిలువ నీడ లేకుండా, కంపెన్సేషన్ లేకుండా, అట్లీస్ట్ ఒక నోటీస్ ఇవ్వకుండా బుల్డోజర్ పెట్టినందుకు బాధితులందరూ చలో రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఆడనే స్నానాలు చేయండి, ఆడనే తినండి, ఆడనే పండండి, ఆడనే అన్నీ చేయండి, బాత్రూమ్లు గీత్రూమ్లు అన్నీ అక్కడే వేయండి. సరిపోతారా? నువ్వు ఇంతమందిని రోడ్డు మీద పడేసిన ఆ కుటుంబాలు కన్నీళ్ళతోటి నీ ఇంటికి వచ్చి నీ ఇంటిని వాడుకుంటే ఎంతమంది పోలీసులను పెట్టగలుగుతావు నువ్వు? ఎంతమందిని పెట్టగలుగుతావు? ఎంతమందిని కంట్రోల్ చేయగలుగుతావు? ఇది ఆలోచించాల. పొద్దున్న లేస్తే ఇదొకటి ఉంటుంది చూడు, అదేం సినిమా నబ్బాది, శంకర్ దాదా MBBS 2 జిందాబాద్. శంకరదా జిందాబాద్లో పూల మొక్కలు తీసుకపోయి ఇస్తాడు చూడు, ఆడికి ఇక చూసి 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 ఆ పూల మొక్కలు ఎక్కడ చూసినా చిరాకు వస్తూ ఉంటుంది, ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు, ఏం చేయరు. అందరు వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పి పూలు పంపిస్తారు, ఇంటి నిండా పూలే, కూర్చుందామంటే పూలే. ఇప్పుడు ఇట్లనే విద్యార్థులందరూ ఎవడెవడైతే బుక్కులు చింపేసినావో వాళ్ళని ఇంటికి వస్తారు, ఎవడెవడి రోడ్డు మీద జీవితాలను నలిపేసినావో వాళ్ళందరినీ ఇంటికి వస్తారు. ఒక మహిళ అడుగుతుంది కదా, నా నిల్వ నీడ లేకుండా చేసినావు రేవంత్ రెడ్డి, ఏడ వండమంటావు, బాత్రూమ్కి ఏడ పొమ్మంటావు, స్నానాలు ఏడ చేయమంటావు, ఏడ వంట చేయమంటావు, ఏడ తినమంటావు అని ఆమె అడుగుతుంది కదా. సమాధానం చెప్పు సమాధానం. అందరు వస్తారు, లగెత్తుకొని వస్తారు మీ ఇంటికి. ఇదే పరిష్కారం. ఇక ఈ కంపెన్సేషన్ లేవు, తాటి మట్ట లేదు. సో పరిష్కారం ఏంది? చలో రేవంత్ రెడ్డి సీఎం ఇంటికి పోయి ఆడ కూర్చొని అక్కడనే ఏమంటారు, అక్కడనే ఒకవేళ లోపలికి రానిలేదనుకో గేటు బయటనే చేయాలి, గేటు బయటనే బాత్రూమ్ పోండి, పర్లేదు, ఏం చేస్తాం. ఇక చీరలు అడ్డు పెట్టుకొని, మొగోళ్ళేమో లుంగీలు కట్టుకొని, సబ్బు రాసుకొని, ఆడనే స్నానం చేసి, ఆడనే గడ్డలు గిక్కొని, ఆడనే కుండ పెట్టి, మట్టి కుండ పెట్టు, ఏదో పెట్టు, వంట చేసుకొని చేస్తే, రేవంత్ రెడ్డి ఇంటి బయట కూర్చొని చేస్తే చుట్టుపక్కల వాళ్ళు తుపుక్క ఉంచుతారు. ఏందండి మాకు డిస్టర్బెన్సు, ఏంది మాకు డిస్టర్బెన్స్ అని చెప్పి తుపుక్క అంటారు. ఇట్లాంటి పనిష్మెంట్ ఇవ్వాలా తప్పుడు నిర్ణయాలు తీసుకొని. హైడ్రా మొత్తం తప్ప అంటలేను, కానీ నువ్వు చేయాల్సింది ఏంటి? పోలీసులను పెడతావు, బుల్డోజర్లు పెడతావు, బుక్కులు తీసుకొనియవా, చదువుకోనియవా, రోడ్డు మీదకి ఈడుస్తావు, ఆడపిల్లల్ని ప్రెగ్నెంట్ లేడీని రోడ్డు మీదకి ఈడుస్తావు. రెక్కల కష్టం మీద రెక్కలు ముక్కలు చేసుకొని కొనుక్కున్నారు వాళ్ళ ఇల్లు, కట్టుకున్నారు వాళ్ళ ఇల్లు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తావయ్యా మిస్టర్ రేవంత్ రెడ్డి? ఇక్కడ నువ్వే కదా మాట్లాడినావు. క్రిమినల్ వేస్ట్ మొత్తం ఉన్న బలంగా నేలమట్టం చేయాల్సిన అవసరం ఉందా సార్? ఇలా గవర్నమెంట్ స్కీమ్స్ ఆన్ చేస్తూ అవసరం ఉందా అని నువ్వే మాట్లాడినావు. ప్రతిపక్ష నాయకుడుగా నీ నాలుక మడతబడ్డదో లేకపోతే ఇంకేమైందో ఇష్టానుసారం మాట్లాడినావు. ఇప్పుడేం మాట్లాడుతున్నావయ్యా రేవంత్ రెడ్డి? అట్లీస్ట్ నువ్వు సామాన్యుల పక్షాన ఆలోచించినవా? మానవత్వం ఉందా? దరిద్రుడా అని తిడుతురు బయట నిన్ను, ఇంకా అంతకన్నా భయంకరమైనటువంటి తిట్లు తిడుతురు. ఈ పాటికి ఏ ముఖ్యమంత్రి ఉన్నా
ఆ తిట్లకి భయమయ్యన్నా కంపన్సేషనో లేకపోతే ఆపండి కుల్లగొట్టడాలన్నా అనౌన్స్ చేస్తాడు. నువ్వు ఎవడి మీద ఆ ప్రతాపం చూపిస్తున్నావు? నువ్వు సామాన్యుల మీద చూపిస్తున్నావు. నువ్వు సామాన్యుల మీద ప్రతాపం చూపిస్తున్నావు. నీ అన్న మీద చూపి, రెడ్లకుంట చెరువులో రెడ్డి గారి ఇంటి మీద చూపి, ఎవడి మీద చూపిస్తున్నావు నువ్వు ప్రతాపము? ఈ రోజున సామాన్యుల మీదనా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీల మీదనా? ఇదేనా వాళ్ళు కోరుకున్నటువంటి మార్పు? ఈ మార్పు కోసమైనా మేము కొట్లాడినాం? ఇదేనా వాళ్ళు కోరుకున్నటువంటి మార్పు అని చెప్పి నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు. ప్రజలారా, ఈ సందర్భంలో నిన్న కూడా అనౌన్స్ చేసిన, మళ్ళీ చెప్తున్నా, హైడ్రా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లీగల్గా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే, అన్ని డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉండి కూడా ప్రభుత్వం బుల్డోజర్ పెట్టి కులగొట్టుంటే హైడ్రా రౌండ్ టేబుల్ చర్చ నిర్వహించబోతున్నాం. సో దయచేసి హైడ్రా బాధితులారా, స్క్రీన్ పైన ఉన్న మా నెంబర్కు కాల్ చేయండి. ఒకవేళ లేపకపోతే మెసేజ్ పెట్టండి, హైడ్రా బాధితులు అని పెట్టండి చాలు. మా వాళ్ళే మీకు కాల్ చేస్తారు. రౌండ్ టేబుల్ ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుందో డీటెయిల్స్ ఇస్తారు. మీ పత్రాలు తీసుకొని రండి. సో లీగల్ అడ్వకేట్స్, సుప్రీంకోర్టు అడ్వకేట్ని అందరినీ కూడా పిలుస్తున్నాం. సో వారు ఇచ్చే సలహాలు, సూచనలు కూడా చాలా బాగా అద్భుతంగా ప్లస్ అవుతాయి. సో ఈ గవర్నమెంట్ని అడ్డుకోలేమా, కుల్లగొట్టడం అడ్డుకోలేమా? సామాన్యులకి నోటీసులు పంపిస్తున్నారు. సామాన్యులకేమో నోటీసులు పంపవు, నీ అన్నకేమో పంపించుకుంటావా? సుప్రీంకోర్టులు వేయచ్చా, హైకోర్టులు వేయచ్చా? లీగల్గా ఏ రకంగా దీన్ని ఆపచ్చు? మీ కుల్లగొట్టిన వాళ్ళకి కంపన్సేషన్ రావచ్చా? సో రకరకాల చర్చ, ఒక ప్లాట్ఫామ్ కల్పించబోతున్నాం. సో దయచేసి హైడ్రా బాధితులారా, సామాన్య ప్రజలారా, మీ లీగల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఇంటి పత్రాలు ఉన్నాయో, రిజిస్ట్రేషన్ అయిన ఉన్నాయో, దయచేసి ఓకే టీవీ పిలుపునిస్తోంది. పెద్ద పెద్ద నిపుణులతోటి మీకు సలహా సూచనలు ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేయడానికి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నాం. సో దయచేసి హైడ్రా బాధితులు ఎవరైనా ఉంటే స్క్రీన్ పైన ఉన్న మా నెంబర్కి కాల్ చేయండి. ఏదో రకంగా మీకు హెల్ప్ అవ్వచ్చు. ఏం చేయాలనేది కూడా ఒక కోఆర్డినేషన్, ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళొచ్చు. మేము అడిగేది ఒకటే, సామాన్యుల పక్షాన సామాన్యుల జీవితాలను రోడ్డు మీదకి ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి, కంపన్సేషన్ ఇస్తావా, ఇయ్యవా? లేదా నీ అన్న ఇంటికి వెళ్ళి కుల్లగొట్టు పో, రంగనాథ్కి చెప్పి పోయి బుల్డోజర్ పెట్టు, మా అన్న అయితే ఏంది, బుజ్జికన్న అయితే ఏంది, పోయి పడేయండి రా భయ్ అని చెప్పు. అంటే ఇది నీ అన్నలాంటి వాళ్ళకి వర్తిస్తాయి. ఇది నీ అన్నలాంటి వాడికి వర్తిస్తుంది. ఇది నీ అన్నలాంటి వాడికి వర్తిస్తుంది. మిగతా వాళ్ళకి వర్తించవా? పొంగులేటికి వర్తించవా? కొడంగల్లో ఉన్న రెడ్లకుంట చెరువులో రెడ్డి గారింటికి వర్తించదా? ఎందుకు కట్టావు నువ్వు? రెడ్లకుంట చెరువులో రెడ్డి గారి ఇల్లు ఎందుకు కట్టావు? నీకు వర్తించవా? నీవు నిజంగా నీతిగా నిజాయితీగా నువ్వు పోతున్నావు అనుకుంటే సామాన్యులకు ఒక తీర్పు, ఉన్నోళ్ళకు ఒక తీర్పు, లేనోళ్ళకు ఒక తీర్పు కాదు. దమ్ము ఉంటే నీ అన్న ఇంటి మీద పెట్టు బుల్డోజర్. అప్పుడు అయితే నువ్వు కంపన్సేషన్ ఇవ్వు, నోటీసులు ఇవ్వు, సమయం ఇవ్వు. లేదా నీ అన్న మీద బుల్డోజర్ పెట్టు. చాలామంది కోపం వస్తుండొచ్చు. ఒక ముఖ్యమంత్రిగా రెండు సైడ్ల నుంచి ఆలోచించాలా. చెరువులు కబ్జా చేసింది ఎవడు, వీళ్ళకి ఇల్లు అమ్మింది ఎవడు, ఏ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అమ్మింది, వాళ్ళని లింక్ తీ బొక్కలై. రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఆ సబ్ రిజిస్టర్ ఎవడు, వాళ్ళని తీసుకురా బయటికి. తెలియదా నీకు ఎవడెవడు ఏమేమి చేసిండో? నీకు అన్నీ తెలుసు. ఆర్టీఐ యాక్ట్ని వాడుకొని ఏం చేసామో అందరికీ తెలుసు. తెలియవా నీకు? ఇవన్నీ అన్నీ తెలుసు. నీ కక్ష సామాన్యుల పైన చూపిస్తున్నావు, నీ కక్ష. నీయత్ ఉండాలా రేవంత్ రెడ్డి, నీయత్ ఉండాలా. ఏదో పొడి చేస్తాం అనుకున్నాం, పొడి చేసినావు. కానీ ఏం పొడిచినావు? పరిపాలన పొడుస్తలేవు, ప్రజల ప్రాణాల మీద పొడుస్తున్నావు, ప్రజల గొంతు నరికేస్తున్నావు కత్తి పట్టుకొని. హైడ్రా కాన్సెప్ట్ తప్పంటలే నేను, ఇది మళ్ళా నేను చెప్తున్నా. ఎవరైతే ఎన్విరాన్మెంటల్కి సంబంధించినటువంటి సైంటిస్టులు ఉన్నారో వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. కొంతమంది
ప్రేమికులు ఉన్నారు, నాతో సహా నేను కూడా పర్యావరణాన్ని కాపాడదామని. కానీ నేను చెప్పేది ఏంటంటే కట్టేసినారు. ఫస్ట్ నువ్వు ఏం చేయాలా? ఫస్ట్ ప్రభుత్వం ఫస్ట్ బేస్ ఎవరి గురించి ఆలోచించాలి సార్? మీరు సామాన్యుల గురించి ఆలోచించాలా? డైరెక్ట్గా నోటీసులు ఇవ్వకుండా కుల్లగొడితే రాత్రికి రాత్రి పిల్లలు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ పోక్సో కేసులు పెరిగిపోయినాయి, రోడ్ల మీద పండలేరు, వర్షాకాలము. ఇవన్నీ ఆలోచించాలి కదా. హ్యుమానిటీ గ్రౌండ్స్ అనేవి ఉంటాయి కదా ముఖ్యమంత్రికి. గుండె లేదు నీకు, గుండె చచ్చిపోయింది నీకు. గుండె ఆగిపోయిందా, చచ్చిపోయిందా, మొద్దువారిపోయిందా, రాయి అయినవా, ఏందో అర్థమవుతలేదు. రాహుల్ గాంధీ చూస్తాడా? ప్రియాంక గాంధీ ఎక్కడ పోయింది? రాహుల్ గాంధీ గారు ఎక్కడ పోయినారు? సోనియా గాంధీ గారు ఎక్కడ పోయినారు? తెప్పించుకోండి సార్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు. ఖచ్చితంగా హర్యానా దాకా పోతుంది, హర్యానా దాకా పోతుంది. రానున్న కాలంలో ఎలక్షన్స్ కోసమన్నా మీ స్వార్థాల కోసమన్నా జనాలకి మంచి చేయండి కొద్దో గొప్ప. హైడ్రా తప్పని నేను అంటలేను. ఈ రోజున మైకులు పెట్టి అది కుల్లగొట్టు ఇది కుల్లగొట్టని దందాలు చేసి పైసలు సంపాదించుకుంటున్నారు కదా. హైడ్రా తప్పని నేను అంటలేను, మళ్ళా చెప్తున్నా. ఫస్ట్ చేయాల్సింది ఏంది? ఉన్న చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ చెరువుల్ని నువ్వు పూడికలు తీసి ఒక 2-3 నెలలు టైం ఇవ్వు, నోటీస్ ఇవ్వు. నోటీస్ ఇచ్చి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఏ ఏ ఏ బిల్డర్ అన్నా లేకపోతే ఇంకెవరన్నా తప్పు చేసి ఉంటే వాళ్ళకి శిక్ష పడుతుంది, మీకు కంపన్సేషన్ ఇప్పిస్తాం, లేదా సగం గవర్నమెంట్ భరిస్తాం, మెల్లగా మీరు కట్టుకోండి. మీకు వేరే దగ్గర 300 గజాలు 400 గజాలు మేము గవర్నమెంట్ ల్యాండ్ పొట్టు ఉంది కదా, నువ్వు మెకానికా? గవర్నమెంట్ ల్యాండ్ మీరు మెకానికా? ప్రజాపాలన అంటే ఏంది? నువ్వు ఏ ప్రజాపాలన అడ్డు చెప్పినవో ఆ ప్రజలే రోడ్డు మీదకి పడినాక ఇక ప్రజాపాలన ఏంది? ప్రభుత్వం ల్యాండ్ ఇవ్వు, వాళ్ళు ఎప్పుడో అప్పుడు ఇట్లనే నువ్వు కూలినాలు వేసుకొని కట్టుకుంటారు. చాలా ల్యాండ్స్ ఉన్నాయి కదా, మన చెప్తలేదా నీకు? హృదయం లేదా నీకు మన చెప్తలేదాను? నేనేమంటున్నా, హైడ్రా కరెక్టే, కానీ మీరు ప్రవర్తించే తీరు తప్పు అంటున్నా. తెలిసి తెలియక ప్రవర్తించే తీరు తప్పు అంటున్నా. నువ్వు ఎవరు సీనియర్స్ని అడగకుండా, నిపుణులను అడగకుండా ఇష్టానుసారం డెసిషన్ తీసుకోవడం తప్పు అంటున్నా. ఫస్ట్ ఉన్న చెరువులు పూడికలే తీయలేదు, నువ్వు పూడికలు తీయకుండా వాళ్ళకి నోటీసులు ఇవ్వకుండా పిలిచి చెప్పాలి ఏమవుతుంది. ఒకవేళ మీ ఇల్లు స్వాధీనం చేసుకోకపోతే ఏమవుతుంది? ఫ్యూచర్లో మీ పిల్లలే బాగుపడరమ్మా, ఇది తెలియక జరిగింది, మీ తప్పేం లేదు దీంట్లో, ప్రభుత్వం తరపున మేము ఉన్నాము, ఒక అన్నలాగా కాపాడుకుంటా, ఒక తండ్రిలాగా కాపాడుకుంటా మిమ్మల్ని, మీకు ఎటువంటి ఇబ్బంది లేదమ్మా. మీకు వేరే దగ్గర ఇప్పుడు 200 గజాల నువ్వు ఇల్లు కట్టినావు కదా, నీకు వేరే దగ్గర డబల్ ఇస్తా, 400 గజాలు ఇస్తా, ప్రభుత్వ భూమి రాసిస్తా. ఎవరికి కూడా అన్యాయం జరగదు, వీళ్ళు చేసిన తప్పే. వేరే దగ్గర ప్రభుత్వ భూమి రాసిస్తామంటే ఎంత బాగుంటుంది రేవంత్ రెడ్డి గారు. కానీ మనము అంటే మన నోర్లు పడిపోతాయి కదా, అబ్బో పుణ్యం వస్తుంది, మనకు పుణ్యం వద్దు, మనకు పాపం కావాలి. మనకు పాపం అంటే ఏం కావాలి? బుల్డోజర్ పెట్టాలి, చీకట్లో దిగాలి, రోడ్డు మీద పడాలి, వర్షంలో తడవాలి, జనాలు ఏడవాలి, ఏడుస్తుంటే నువ్వు చూసి ఆనందించాలి. కోపం వస్తే వచ్చింది నీకు కోపం వస్తే వచ్చింది, చంపితే చంపించు, చాలా లేకుండా చేస్తే లేకుండా చేయి. కానీ నేను అనేవంటనే ఉంటాను, నేను బర్రా అంటా నీకు. రాహుల్ గాంధీకి లేఖ రాస్తా నేను. రాహుల్ గాంధీ ఎక్కడెక్కడ ఏమేమి రాయాలో అక్కడక్కడ అన్ని ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అంతా ఏమేమి జరుగుతుందో మొత్తం పాస్ చేసి పడేస్తున్నా. నువ్వు అనుకుంటుండొచ్చు, కానీ నేను ఎవడోడికి ఏమేమి చెప్పాలో అన్నీ చెప్తా నేను. అర్థమైందా? ఇదా నీ పాలన? ఇదా నువ్వేమన్నావయ్యా ఇన్ని రోజులు? ప్రతి ఒక్కడు నువ్వే అన్నావు గుంపు మేస్త్రి అని. నువ్వేమన్నావు? ఒకనొక శాటిలైట్ ఛానల్లో కూర్చొని నువ్వు ఎమ్మెల్యే అయినావు, నువ్వు మంత్రి కాలే, నువ్వు ఒక ఎంపీ, మీరు ఒక ఎంపీ అయినరు, మీరు ఒక ఎమ్మెల్యే అయినరు, మీకు పరిపాలన తెలియదు, రేపటి రోజున మీరు ముఖ్యమంత్రి వేస్తే ఎట్లా పాలిస్తా అంటే ఏమన్నావయ్యాను? రేవంత్ రెడ్డి ఏమన్నావయ్యాను? గుంపు మేస్త్రి. అవును, ఇప్పుడు నేను మేస్త్రిని, నేను తాపి మేస్త్రిని, నేను గుంపు మేస్త్రిని నేర్చుకుంటా. నేను ఎట్లా స్లాబ్లు వేయాలి, ఎట్లా సిమెంట్ వేయాలి, ఎట్లా. గుంపు మేస్త్రిలు ఎక్కడన్నా ఇల్లు కుల్లగొడతాడయ్యా? ఇల్లు కడతాడు. ప్రజలారా, ఇల్లు కట్టే మేస్త్రిని చూసిండ్రా? ఇల్లు కుల్లగొట్టే మేస్త్రిని చూసిండ్రా ఎక్కడన్నా?
మరి నిజంగా నువ్వు గుంపు మేస్త్రి అయితే మరి ఆ గుంపు మేస్త్రి ఇల్లు కట్టాలే. నిజంగా నువ్వు గుంపు మేస్త్రి అయితే గుంపు మేస్త్రి ఏం చేయాలి? ఇల్లు కట్టాలే. ఇల్లు మేస్త్రులు కుల్లగొట్టారు. అయ్యా మేస్త్రులు ఎక్కడన్నా ఉంటే వాళ్ళ పరువు పోతుందట. మేస్త్రులు ఎవరైనా ఉంటే కమెంట్లు పెట్టండి అయ్యా. మేస్త్రులు ఎక్కడన్నా ఇల్లు కడతారా, ఇల్లు కుల్లగొడతారా? గుంపు మేస్త్రి పని ఏంది? ఇల్లు కట్టు, నువ్వు అవసరమైతే ఇంకొంతమంది పేదోళ్ళకి. నువ్వేం చేసినవయ్యా? నువ్వు కట్టినోడు ఇల్లు కుల్లగొట్టు. మేస్త్రి పని అది? అది మేస్త్రి పని? అది మేస్త్రిగా కూడా వనికిరావు నువ్వు. ఎందుకని? ఇల్లు కట్టేటోడు వచ్చినోడే మేస్త్రి, కానీ ఇల్లు కుల్లగొట్టినోడు మేస్త్రి ఎట్లయితాడు? సో నువ్వు గుంపు మేస్త్రిగా కూడా అనర్హుడివి. గుంపు మేస్త్రిగా కూడా నువ్వు పనికిరావు. ఎందుకు? నీకేది రావు. ఎందుకు? నీకు కుల్లగొట్టడే వస్తుంది. నీకు నిలబెట్టడం వస్తలేదు. నీకు కుల్లగొట్టడం, పడగొట్టడం, పగలగొట్టడమే వస్తుంది మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. వాళ్ళ బాధ వర్ణనాతీతం. కాల్ చేస్తున్నారు ఆఫీసులకు, వర్ణనాతీతం. ఏం చెప్పాలి వాళ్ళకి? ఏం చెప్పాలి? ఏం చెప్పమంటావు? ఏం సమాధానం చెప్పమంటావు? మాకున్నది కొద్ది గొప్ప మానవత్వం ఉన్నది, నీ లెక్క కాదు మేము. మరి ఇంట్లో బిడ్డ ఉన్నది, వీళ్ళకి కూడా పిల్లలు ఉన్నారు, నీకు కూడా ఒక బిడ్డ ఉన్నది కదా. మన తల్లిదండ్రులకు కూడా పిల్లలు ఉన్నారు కదా. తల్లిదండ్రులు కిరోసిన్ పోసుకుంటే కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు ఏడుస్తున్నటువంటి పిల్లల్ని చూసినావు రోడ్ల మీద. ఈ రోజున నీ హైడ్రా ఎవరి మీద చూపిస్తుంది ఆ ప్రతాపం? ఓన్లీ సామాన్యుల మీదనే. నాగార్జున ఇన్కన్వెన్షన్ ఓ పెద్ద పీకుండ్గాలాగా పోయి ఇట్లా కులగొట్టిండ్రు. అది హీరోయిజం అనుకున్నావేమో. కానీ ఏమైంది? ఆయన లంచ్ మోషన్ వేసిండు. మళ్ళీ కట్టుకోడా? 100 కోట్లు పెట్టి మళ్ళీ కట్టుకుంటాడు. బరాబర్ కట్టుకుంటాడండి. మేనేజ్ చేసుకుంటాడు, కట్టుకుంటాడు. ఇంకెవరిది కులగొట్టినవు? నువ్వు ఉన్నోడి కొంప ఇంకెవరిదైనా కులగొట్టినవా? ఉన్నోడిది ఎవరిదన్నా కులగొట్టినవా? ఉన్నోడిది ఎవరిదన్నా పడగొట్టినవా? నీ ఇల్లు కొడంగల చెరువులో ఉన్నది, పడగొట్టుకున్నవా? మీ అన్న ఇల్లు దుర్గం చెరువులు ఉంది, పడగొట్టినవా? నీకొక న్యాయం, సామాన్య ప్రజలకు ఒక న్యాయం. ఏ ప్రజా పాలన కోసమైతే, ఏ సామాన్యుల కోసమైతే కాంగ్రెస్ ఆలోచిస్తుందని చెప్పి డప్పు కొట్టి ప్రచారం చేసిందో, ఈ రోజున ప్రతి ఒక్క ఫెయిల్ చెప్తున్నా. ఎమ్మెల్యేలు కూడా ఏడుస్తున్నట. రేపటి రోజున నువ్వు చేసిన పనికి నీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు కూడా ఓట్లు రావో. ఇది రాసి పెట్టుకో. మరెన్నడూ కూడా నువ్వు చేసిన విధ్వంసంకి కాంగ్రెస్ పార్టీకి పడినటువంటి మచ్చ పోదు, మాసిపోదు. తెలంగాణలో జీవితంలో కాంగ్రెస్ని నమ్మడు. బట్టి గారు ఏం చేస్తున్నారు? పంచగట్టుకొని అటు ఇటు వైఎస్ఆర్ మార్క్ అని డ్యాన్స్ చేసుకుని తిరుగుతున్నాడు బట్టి. డిప్యూటీ ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడవయ్యా? నువ్వు చెప్పాలి కదా. నువ్వు రేవంత్ రెడ్డికి నువ్వు ఏం చేస్తున్నావు చెప్పకుండా? ఏం చేస్తున్నావు? ఇద్దరు కలిసి కుమ్మక్కై ప్రణాళికలు చేసుకుంటున్నారు. లేకపోతే అమ్మ ఇది చేసిన పనికి రేవంత్ని పీకేస్తారు ముఖ్యమంత్రిగా, తర్వాతనే వైఎస్ఆర్ మార్కు పంచగట్టుకొని వస్తా ముఖ్యమంత్రి కూసుంటా అనుకుంటున్నావేమో. రేవంత్ రెడ్డి చేసే పనికి బట్టిని కాను కదా, కాంగ్రెస్లో ఉన్న ఉట్టిని కూడా నమ్మరు. పబ్లిక్ ఎవరు నమ్మరు. ఏ సామాన్యుల ఓట్లతోటైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అదే సామాన్యులు రోడ్డు మీద పడినాక ఇక మిమ్మల్ని ఎందుకు నమ్ముతారు? జీవితంలో నమ్ముతారా? ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. ఇల్లు కట్టడం ఎంత కష్టమో పెళ్లి చేయడం, ఆడపిల్ల పెళ్లి చేయడం కూడా అంతే కష్టం. అటువంటి కష్టపడి జీవిత కాలము సంపాదించిన డబ్బు పైసా కూడగొట్టి వాళ్ళ కోసం కూడా కట్టరు. వాళ్ళ భవిష్యత్తు కోసం, పిల్లల భవిష్యత్తుల కోసం కట్టుకుంటారు ఇల్లు ఏ తల్లిదండ్రులైనా. అటువంటి ఇంటిని నువ్వు కుల్లగొట్టినవు చూడు, అక్కడ ఫెయిల్ అయినవయ్యా. నువ్వు ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయినవు అంతే. ఏ ముఖ్యమంత్రి అయినా సామాన్యుల పక్షాన ఆలోచిస్తేనే అతను హీరో అవుతాడు, లేకపోతే జీరో. హీఈస్ నథింగ్.